పడుతున్నాడన్న సంగతి కూడా గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో మీరు ఆలోచించండి. ఎవరినైతే ఎక్కువగా మీరు ఇష్టపడతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు మీకు అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారా? ఉంటే ఉన్నారులే, ఎట్లా ఉంటే నాకేంటిలే, వాళ్ళని నేను ప్రేమిస్తున్నా, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు చాలనుకుంటారా? మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరైతే బాగా మనం కావాలని కోరుకుంటామో వారు అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉండాలనుకుంటాం. వారు ఎక్కడ లోపం లేకుండా, పొరపాటు లేకుండా, తప్పిదం లేకుండా ఉండాలని కోరుకుంటాం. పైగా అలా కోరుకుంటూనే ఇంకో మాట కూడా చెప్తాం. ఏమని చెప్తామంటే, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటి కూడా సరి చేసుకుంటే అంతా బాగుంటుంది, హ్యాపీగా జీవిస్తాం మనం అని చెప్పేసి వాళ్ళకి మంచిగా చెప్తాం కదా. తప్పించి ఏమైతే అయిందిలే, మేము బాగానే ఉన్నాంగా, వాళ్ళు అట్లాగే జీవిస్తే జీవించాలి అని చెప్పేసి అనుకోం మనం. అన్నీ బాగుండి ఒకటి బాగోకపోయినా ఆ ఒకటి కూడా సరి చేసుకోవాలని కోరుకుంటాం కదా మనం. మరి దేవుడు మన అట్లా కోరుకోవడం తప్పేంటి కదా? దేవుడు మనల్ని అలా కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? తప్పులేదు, నిజమే, అది ఒప్పే. మనము అన్ని విషయాల్లో కూడా మచ్చలేనటువంటి వారమై నిందారహితులుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కామేశ్వరి గారు చెప్పినటువంటి సాక్ష్యంలో నుంచి మన గైడెన్స్లో ఇక్కడ దేవుడిని నమ్మారా నమ్మలేదా అనేది సంగతి ప్రక్కన పెడితే, సంఘములో దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానములోనికి వచ్చి ఆ విధానం నుంచి తొలగిపోయినటువంటి వారి గురించి దేవుడు ప్రతిదాని విషయంలో పట్టించుకుంటాడు. తొలగిపోతున్నా, పట్టించుకోకపోయినా, వినకపోయినా, ఇంకా ఆ విధానంలోనికి రానటువంటి వారి గురించి వాళ్ళు ఏం చేస్తున్నా అలా చూసి చూడనట్లు ఉంటాడా, ఏమైనా చేసుకుంటాడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. కానీ ఒక మోసలోకి వచ్చిన తర్వాత ఆ మోసలో మనం ఆకారంగా మారటానికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగానే ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, శివరామకృష్ణ దేవుణ్ణి నమ్మల, రమణ గారు దేవుణ్ణి నమ్మి కూడా నమ్మనట్లుగానే ఉన్నాడు. ఆయన పేరుకి దేవుని భక్తుడు, కానీ నిజానికైనా దేవుని భక్తుడిగా జీవించట్లా. సరే, ఆ సంగతికి అది దేవుడు ఆయన చూసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వస్తూ సంఘంలో సభ్యుడిగా ఉంటూ ఒక క్రమంలో నడిపించబడుతూ ఒక పద్ధతి ప్రకారం జీవిస్తున్నటువంటి మనము ఎటువంటి పరిస్థితుల్లో తప్పటడుగు వేయకూడదు. ఆ తప్పటడుగు వేసిన దిలీప్ను బట్టి ఆ రోజున ఆ మాట రావటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం తప్పటడుగు వేసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. నిజానికి అక్కడితోనే మీకు ఉన్నటువంటి ఆ బర్డెన్స్ అన్నీ బ్రేక్ అయిపోయి అక్కడి నుంచి ఆశీర్వాదం ఒక లెవెల్లోనికి తీసుకెళ్ళడానికి దేవుడు ఆశించాడు. అందుకే ఆ రోజునే మీతో చెప్పామ్మా, మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేయండి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడని. దేవుని ఉద్దేశం అది. కానీ ఆ ఉద్దేశాన్ని చేతులారా కాళ్ళదనుకుని వెళ్ళిపోయావు. మనకు తెలియదు. మనకి దేవుడిస్తున్నటువంటి నడిపింపు, దేవుడిస్తున్న మాట ఏదైతే ఉందో ఆ మాటకి కట్టుబడి పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆమేన్. అందులో ఎటువంటి రాజీ ప్రయత్నాలు చేయకూడదు, షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు. దేవుడు మనతో ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన మాట కట్టుబడి ఉండిపోవాలి. ఒక్కరోజు లేదు, ఒక్క పూట పని కోసం కక్కుర్తిపడ్డాడు, 2 మనుషుల పని లేకపోతే 3 మనుషుల పని, 3 ఏళ్ళు 21 2,000 రూపాయలు, 2,000 రూపాయల పని కోసం కక్కుర్తి పడినందుకు జరిగినటువంటి పర్యవసానం ఏంటయ్యా అంటే, దాదాపు ఒక 5-6 వేల రూపాయలు వదిలిపోయినాయి. ఇప్పటికి ఇంకా సస్తూ బ్రతుకుతూ భయంగా బిక్కుమని సస్తూ బ్రతుకుతూ ఉండాలి. బాగుందా ఇది? ఏది క్షేమం మనకి? మీరు అట్లాగే చెప్తారయ్యా, ఆ రోజు పని చేయమంటే ఈరోజు వెళ్ళిపోయాం మేము దాంట్లోకి. నేను అంటాను, నువ్వు ఆ రోజు పని చేయబట్టి ఈరోజు వెళ్ళావు అంటున్నావు. నువ్వు అసలు ఆ రోజు పనికి వెళ్ళకుండా వచ్చినట్లయితే ఇంకో రోజు ముందు వెళ్ళేవాడు.
అది ఎట్లా సాధ్యమవుతుంది? మనకు అసాధ్యం, ఆయనకి కాదుగా. ఆయనకి కాదుగా. ఇంకో రోజు ముందెళ్తాం వెనకెళ్తాం సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు ఈ డబ్బులు వదిలేవి కాదుగా, ఈ మానసికమైన టెన్షన్ ఉండేది కాదుగా, రావాల్సినటువంటి దీవెన ఆగిపోయేది కాదుగా. ఆల్రెడీ ఒక ఫోర్స్ లాగా వస్తున్నటువంటి దాన్ని మధ్యలో ఆపుకున్నావు. మరలా అది స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, ఎంతకాలం పడుతుందో మీ ఇష్టం. అది మీ విధేయత, సమర్పణ, దేవుని దగ్గర ప్రాధాన్యపడిన తత్వం. మరలా ఆగినటువంటి వాటిని మరలా ఓపెన్ చేయడం ఎప్పుడు అవుతుందో మీ చేతుల్లోనే ఉంది అది. ఆమేన్. కనుక దేవుని ప్రజలమైనటువంటి మన జీవితాల్లో సంఘములో, మరి ముఖ్యంగా పదే చెప్తున్నాను, సంఘములోకి చేర్చబడేటువంటి వారు కేవలం పని పాట లేకుండా, దేవునికి ఏ ఉద్దేశం లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా మీరు సంఘంలోనికి సభ్యులుగా చేర్చబడటం లేదు. ఇది వాస్తవం. ఆమేన్, ఆమేన్. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఈ సంఘములోనికి సభ్యులుగా చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. ఆ సంగతి దేవుడు బయలుపరిచిన నాటి నుంచి నాకు సంఘము గురించినటువంటి చింత పోయింది. ఒకప్పుడు సంఘం పెరగట్లేదని, సభ్యులు ఉండట్లేదని, సంఘం ఇంకెప్పుడు పెరిగిద్దని, సభ్యులు ఇంకెంతకాలం అట్లా ఇంకెంతకాలం కొట్టబడుతూ రావాలి నేనని చెప్పేసి ఎప్పుడు ఏడుస్తూ ఉండేటువంటి వాడిని నేను దేవుని సందులో. ఎప్పుడు అదే పనిగా ఏడుస్తూ ఉండేవాళ్ళం మేమిద్దరం. మాకు ప్రార్థనలో కూర్చున్నామంటే, అయ్యా సంఘాన్ని ఎప్పుడు పెంచుతావు, మా పరిచర్య ఏంటి, మా ప్రణాళిక ఏంటి, మా పట్ల మీకు ఉన్నటువంటి ఏర్పాటు ఏంటి, ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మాకు ఇచ్చినటువంటి దర్శనాలు ఏంటి, మీరు చెప్పినటువంటి మాట ఏంటి, ఇది ఎప్పుడు నెరవేరుతుందని పదే అదే మాటను అడుగుతూ వచ్చేటువంటి వాడిని. కానీ ఈ రోజున ఆ మాట పోయి దాని స్థానంలో ఇంకో మాట ఏంటంటే, అసలు సంఘంలో సభ్యులు కొద్దిమందే ఉన్నారనే దిగులు లేదు నాకు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. ఏ సేవకుడికైనా సంఘంలో సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే ఆ సేవకుడు సమాజంలో అంత గొప్పవాడు అవుతాడు, గొప్పవాడిగా పిలువబడతాడు. ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిమాణాన్ని బట్టి పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు అని లెక్కిస్తారు. సమాజంలో ఒక గుర్తింపుని, ఒక గౌరవాన్ని, ఒక ఘనతని సమాజంలో ఆపాదిస్తారు. కనుక ఏ సేవకుడైనా సంఘంలో సభ్యుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించి సంఘంలో సభ్యుల్ని దూరం చేసుకోవడానికి ఏ సేవకుడు పనిచేయడు. నేను తప్పించి ఎవరు పనిచేయరు. ఎందుకంటే ఒక గుర్తింపుని, ఒక స్థానాన్ని, ఒక స్థాయిని సమకూరుస్తుంది సంఘం. కనుక అందరినీ, వచ్చినటువంటి వాళ్ళని, రానటువంటి వాళ్ళని, కానటువంటి వాళ్ళని, మనకి సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ మెలేసుకుని వెంటు మెలేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి పరకలు కూడా లాక్కుంటుంది. అది ఆ వెంటు పడుతున్నటువంటి వ్యక్తి తీసినటువంటి పరకలు మాత్రమే కాక ఈ పరకలు మాత్రం పూరుస్తూ ఉంటాడు, అవతల ఉన్నటువంటి వ్యక్తి మెలేస్తూ ఉంటాడు. ఈ లోపు మెలేస్తూ ఉంటే ప్రక్కన ఉన్నటువంటి కింద పడిపోయినటువంటి ఆ పరకలను కూడా ఈ వెంటు లాక్కుని దానిలోనికి తీసుకుంటుంది అన్నమాట. ఆ తత్వాన్ని పోలి ఉంటారు లోకంలో ఉన్నటువంటి ఏ సేవకుడైనా. పరకలు జోడైన కొలది ఇంటికి బలం పెరుగుతుంది. సంఘంలో సభ్యులు పెరిగిన కొలది కూడా సేవకుడికి కూడా బలం పెరుగుతుంది. కనుక ఏ సేవకుడు కూడా సంఘాన్ని తగ్గించుకోవాలని చూడడు. సంఘాన్ని పెంచుకోవడానికి, సంఖ్య పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మీరెందుకు అట్లా ఉన్నారంటే, నేను చెప్తున్నాను, నేను పెంచుకోవటం కాదు, దేవుడు నాకు ఇచ్చిన మాట. నేను ఎవరినైతే పంపిస్తానో, నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఆ మాట మాట్లాడిన తర్వాత నా ఆలోచన విధానమే మారిపోయింది సంఘం పట్ల. నేను ఎవరినైతే సంఘంలోనికి పంపిస్తానో నోరు మూసుకుని వాళ్ళని చేర్చుకుని నేను వాళ్ళకి చెప్పినటువంటి పద్ధతిలో పెంచు. ఇది దేవుడు చెప్పింది. నేను పంపించినటువంటి వాళ్ళని చేర్చుకో. ఒకటి, చేర్చుకుని నేను నీకేం చెప్తానో అదే నువ్వు వాళ్ళతో చెప్పు.
2016 నుంచి ఈ పద్ధతి దేవుడు మాట్లాడింది 2016లో. 2016 నుంచి ఇప్పుడు వరకు కేవలము దేవుని చిత్త ప్రకారం. అంత క్రితం బయట నుంచి ఎవరైనా, బయట సంఘాల వాళ్ళు ఎవరైనా వస్తే రావద్దని పంపించేసి బలవంతంగా పంపించేశాను నేను, బలవంతంగా. నాకు ఇప్పటికీ గుర్తే. ఎల్జీఎఫ్ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కృపారావు గారు అని చెప్పేసి, మనం అంటే చాలా ప్రాణం ఆయనకి. మరణాత విశ్వాస సమాజం అంటే చాలా ప్రాణం ఆయనకి. మోయిస్ చౌదరి గారు అన్న, ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి మోయిస్ గారు వాళ్ళ అల్లుళ్ళు అన్న, చాలా ప్రాణం ఆయనకి. పుట్టింది ఎల్జీఎఫ్లో, వాళ్ళ తల్లిదండ్రులు ఎల్జీఎఫ్కి వెళ్ళేవాళ్ళు, తాను ఎల్జీఎఫ్కి వెళ్ళేవాడు. తన భార్య మరణాత విశ్వాస సమాజం భక్తురాలు, దేవుని బిడ్డ. అక్కడి నుంచి వివాహం అయిన తర్వాత మరణాత విధానాన్ని, పద్ధతుల్ని, పరిచర్యలను చూసి మరణాతకి ఒక విధంగా దాన్ని ఏమనాలో, బానిస అని చెప్తే సరిపోతుందేమో నిజంగా చెప్పాలంటే, కరెక్ట్ పదం. మరణాత అంటే అంత ప్రాణం ఆయనకి. మేము వచ్చిన తర్వాత చాలా ప్రేమిస్తూ వచ్చేవాడు మమ్మల్ని. అదే సమయంలో మందిరానికి రావటం కొరకు, మన దగ్గర రావటం కోసం, మనకు ఉన్నటువంటి పద్ధతులు వేరు కదా, కొత్త వాళ్ళు రాకూడదు వేరే సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళనే పద్ధతిని, ఆ పద్ధతిలో నేను వాళ్ళని వద్దంటే, కాదు వస్తాను, నేను వస్తే ఇక్కడికి వస్తాను, నేను అక్కడికి వెళ్ళనని చెప్పేసి భార్యతో కూడా గొడవ పెట్టుకుని, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికే వెళ్తాను అని చెప్పేసి గొడవ పెట్టుకుని మరీ కొంతకాలం వస్తే, భార్య ఏమో, అయ్యగారు నేను మరణాతలో నుంచి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లేరు మేము వచ్చినప్పుడు, నేను కూడా ఇక్కడికి వచ్చి 14 సంవత్సరాలు అయిపోతుంది. ఈ దాదాపు ఎన్ని సంవత్సరాలు చెప్పింది ఆవిడ, ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ ఎల్జీఎఫ్లోకి వెళ్తున్నప్పుడు, మేము ఎల్జీఎఫ్ సభ్యులు మేము, ఇప్పుడు అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తానంటాడు ఏంటి ఈయన, పద్ధతి కాదు కదా అయ్యగారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు, అవునమ్మా పద్ధతి కాదు, మాకు ఆ పద్ధతి ఇష్టం లేదు, నేను పంపిస్తాలే అని చెప్పేసి ఎంతగా ఈయనతో చెప్పినా కానీ వినేవాడు కాదు. ఆయన మనసు నొప్పించి, ఆయన మనసు గాయపెట్టి ఎక్కడి నుంచి పంపించడం జరిగింది ఆయన. అట్లా వేరే సంఘాల వాళ్ళు మన దగ్గరకు వస్తే ఏదో ఒక విధంగా తిరిగి ఆ సంఘంలోనికి పంపించడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు మాట్లాడి, నీ దగ్గరికి నేను పంపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్చుకో, వాళ్ళకి నేను చెప్పినటువంటి విధానంలో తర్ఫీదు ఇవ్వు అని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేనేమో వేరే సంఘాల వాళ్ళ విషయంలో ఇంత శ్రద్ధ కలిగి వచ్చేటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ, ఒకవేళ మానేసినప్పటికీ వాళ్ళని ఎందుకు మానేశారమ్మా, అక్కడికి వెళ్ళండి అమ్మా, మీ సేవకులు మంచివాళ్ళు, పలానా అని చెప్పేసి ఆ సేవకుల గురించి గొప్పగా చెప్పి కాస్త సంఘంలో వారిని బలపరుస్తూ మరలా తిరిగి సంఘంలోనికి పంపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను సహజంగా. మరి నా దౌర్భాగ్యం ఏంటో, మరి నా బిడ్డలు దోచుకునేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. కష్టపడి కట్టుకుంటున్నటువంటి బిడ్డల్ని, కన్నీటితో కట్టుకుంటున్నటువంటి బిడ్డల్ని, ప్రయాసతో కట్టుకుంటున్నటువంటి బిడ్డల్ని దోచుకోవడానికి మనసు ఎట్లా ఒప్పుతుందో నాకు అర్థం కాదు. తప్పనిసరిగా తగిన ఫలితం అనిపిస్తారు, నేనైనా వాళ్ళైనా ఎవరైనప్పటికీ. ఇదే మాటనే మోజు చౌదరి గారు చెప్తూ వచ్చేవాడు. ఏమనంటే, ఓ సేవకుడు ఒక వ్యక్తిని, ఒక బిడ్డని కనాలంటే వాళ్ళు పడేటువంటి ప్రయాస, ప్రసవ వేదన, 9 నెలల ప్రసవ వేదనతో ఆ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. కానీ ఒక సేవకుడు ఒక బిడ్డని కనటం కొరకు 9 నెలలు ప్రయాస కాదు, ప్రసవ వేదన కాదు, సంవత్సరాల తరబడి ప్రసవ వేదన పడితే కానీ ఆ బిడ్డ దేవుని దగ్గరికి నడిపించబడటం సాధ్యం కాదయ్యా. కనుక సంవత్సరాల తరబడి ప్రయాసపడి తపనతో, ప్రయాసతో, కన్నీటితో, ఏడ్పులతో, ఉపవాసాలతో, జాగరణలతో, పస్తులతో తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని కన్నటువంటి ఆ బిడ్డల్ని నువ్వు దోచుకోవద్దు. నీకుగా నువ్వు సొంతగా దేవుని దగ్గరికి నడిపించుకో. దేవుని దగ్గరికి నీకు నువ్వు సువార్త చెప్పి నూతనమైన వ్యక్తులు దేవుని దగ్గర నడిపించుకో అని గొప్ప బోధ చేసినటువంటి దైవ సేవకులు మోయిస్ చౌదరి గారు. అందుని బట్టి, వారిని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సమాజంలో క్రైస్తవ లోకంలో ఒక విధంగా చెప్పాలంటే
ఒక విలువైనటువంటి రీతిలో భక్తి చేయడానికి మూలము మరణాత విశ్వాస సమాజం. నిజంగా మరణాత విశ్వాస సమాజంలో నేను తర్ఫీదు తీసుకోకపోతే నేను మరొక విధంగా మారేవాడినేమో, మరొక విధంగా ఉండేవాడినేమో లోకంలో మిగిలినటువంటి వ్యక్తుల్లాగా. కానీ మా నాయకులు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం, మాకు చెప్పి బోధించి నడిపించినటువంటి విధానం. మరొక మాట ఏంటంటే, బోధించేటువంటి విధానం సహజంగా వాళ్ళకు ఉంటుంది, వినవలసినటువంటి విధానం మనకు ఉండాలి కదా. వాళ్ళు క్లాసులో లెసన్ చెప్పుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ అనుభవాల్లో నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలని మేము అవలంబిస్తూ ఒక ధైర్యంగా ఈరోజు ఈ మాట చెప్పగలుగుతున్నాం. కానీ నేటి కాలంలో సేవకులు అనుభవాల్లో నుంచి లేకపోతే సంఘంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలని విశ్వాసులకు బోధ చేస్తూ ఉన్నప్పుడు వాటిని పట్టుకుని వాటిని అనుసరించి నడిచేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మంచి మాటని మనం ఫాలో అయినప్పుడు మన జీవితానికి మంచి పేరు వస్తుంది కదా, గుర్తింపు వస్తుంది కదా. అదే దేవుని మాటను ఫాలో అయితే ఇంకెంత పేరు వస్తుంది, ఎంతటి గుర్తింపు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా నేను ఆ మాట ధైర్యంగా చెప్పగలను. నేను ప్రతి వారము కూడా దేవుడిచ్చినటువంటి మాటను తప్పించి సొంత మాటను చెప్పడానికి ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనేటువంటి రీతిలో దేవుని మాటనే ప్రకటన చేస్తూ దేవుని మాటనే తెలియపరుస్తూ దేవుని సందులో దేవుని చిత్తంలో పెంచడానికి దేవుడి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయా సమయాల్లో అప్పుడప్పుడు మాత్రమే ఆ కాలంలో మాట్లాడుతూ వచ్చేవాడు, పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో ప్రజలతో. కానీ దేవుడు మనతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఉన్నాడు. మనం ధన్యులం కాదు? ఆమేన్. మనం ధన్యులం కదా, నిజంగా ధన్యులం కదా. దేవుని మాటని ప్రతినిత్యం అడుగడుగున మనం దేవుని మాటని వినేటువంటి భాగ్యం దక్కటం నిజంగా మనం ధన్యులం. ఆమేన్. కనుక సంఘంలోకి నడిపించబడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ సొంత విధానాల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. నేను మరొక మాట చెప్తున్నాను, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికి కలిపి ఈరోజు చెప్తున్నటువంటి మాట. మీరు ఇక్కడికి నడిపించబడింది కేవలము ఏదో కాకతాళీయంగా నడిపించబడలేదు. కాకతాళీయంగా ఇక్కడికి మీరు నడిపించబడాల. దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి మీ పట్ల దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి మీరు దేవుని దగ్గరికి ఇక్కడికి నడిపించబడ్డారు. ఆమేన్. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రభువా నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఏంటి, నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి, ఏ పని కొరకు నన్ను పిలుచుకున్నారు, ఏ పని చేయాలి, ఎలా ఉండాలి, నేను దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాను అనేటువంటి సంగతిని మీరు పదే పదే దేవుణ్ణి అడుగుతూ దేవుని దగ్గర నుంచి పొందుకోండి. సంవత్సరాల తరబడి అడగగా సంవత్సరాల తరబడి అడిగి ఏడ్చి కన్నీరు కార్చగా దేవుడు తన యొక్క ప్రణాళికని, తన చిత్తాన్ని ఇప్పుడిప్పుడే తెలియపరుచుకుంటూ మెల్లమెల్లగా నడిపిస్తూ ఉన్నాడు. మాకు ఎవరికి ఎప్పుడు దేవుడు ఎట్లా బయలుపరుస్తాడో తెలియదు. బయలుపరిచిన దాన్ని అనుసరించి ప్రవర్తించడమే మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలమైనటువంటి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అయితే అది నెరవేర్చాలంటే మనం ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఆమేన్. ఆయన సన్నిధిలోనే ఉండాలి. ఒకటి, ఆయన చిత్త ప్రకారం మాత్రమే ప్రవర్తించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మన చిత్త ప్రకారం ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుని ప్రజలకి నేను ఇప్పుడే ఇంతకుముందే రాస్తూ వచ్చిన మాట చాలా శ్రేష్టమైన మాట. దేవుని ప్రజలకి ఆ మాట రాసినట్టు చెప్తేనే బాగుంటుంది. మీరు శిష్యుల విశ్వాసులా విశ్వాసులైనటువంటి వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరు లేరా? మీరు కూడా విశ్వాసులు కదా. సరే, శిష్యులైనటువంటి వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చిన్న పిల్లలతో సహా దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. శిష్యులైనటువంటి వారి కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడు కోరుకునే విధానం, శిష్యులైనటువంటి వారి పట్ల ఎలా ఉండాలి వాళ్ళు అనేటువంటి మాటని సహజంగా శిష్యులు కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, శిష్యుల జీవితంలో మొదటి స్థానం అనేది ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ జీవితంలో మొదటి స్థానం అంటే దేవునికే ఇవ్వాలి. మొదటి స్థానం దేవుడికి, రెండవ స్థానం ఇతరులకి, అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, లేకపోతే ఇతరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రెండవ స్థానం ఇతరులకి. మూడవ స్థానము ఎవరికయ్యా అంటే మనకి. మూడవ స్థానం మనకి అంటే వ్యక్తిగతంగా మనకి మూడవ స్థానం కేటాయించాలంట. కానీ సహజంగా క్రైస్తవ లోకంలో ఎట్లా ఉందంటే, మొదటి స్థానమేమో మనకి, రెండవ స్థానమేమో ఇతరులకి, మూడవ స్థానాన్ని దేవునికి ఇచ్చేటువంటి వారుగా క్రైస్తవ లోకం కనిపిస్తూ ఉంటుంది. ఆఖరిలో దేవుడు కనపడతాడు. ముందు మనం బాగుంటేనే కదా దేవుడి దగ్గరికి వెళ్ళగలేదు. మనం తింటేనే కదా, మనం ఉంటేనే కదా, మనం చూసుకుంటేనే కదా. మనం క్షేమంగా లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఎట్లా చూస్తాం? మనం క్షేమంగా లేకపోతే దేవుడిని ఎట్లా సేవిస్తాం? కనుక ముందు మనం అంతమంది నాది 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 అని చెప్పేసి స్వార్థపూర్తిగా ఆలోచించేటువంటి ఆలోచనలతో క్రైస్తవ లోకం జీవిస్తూ ఉంది. కానీ మనము జీవించవలసిన విధానం ఏంటంటే, నాది, నాకు సంబంధించింది, నా కుటుంబానికి సంబంధించింది, మొదటగా మేము అనుభవించాలి, మా కుటుంబం అనుభవించాలి. ఈ ఆలోచనలు ఎక్కడ ఏ స్థానం ఎప్పుడు ఆలోచించాలంటే మూడవ స్థానంలో దాన్ని ఉంచాలి. మొదటిది దేవుడికి ఇవ్వాలి. ఆమేన్. ప్రాముఖ్యమైనది అంటే శ్రేష్టమైంది, మన జీవితంలో శ్రేష్టమైంది మనకు కావాలని కోరుకుంటాం కదా. మన జీవితంలో శ్రేష్టమైంది మనకు కావాలని కోరుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో ఏదైతే శ్రేష్టమైందిగా భావిస్తామో దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఆమేన్. అన్ని విషయాల్లో కూడా కేవలం దేవునికి ఇవ్వాలంటే కానుకల విషయంలో ఆలోచిస్తారు. చిచ్చి, అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో నేను దాని కొరకు ఆశపడి చెప్పేటువంటి లక్షణం నాకు లేనేలేదు, నాకు అవసరం లేదు. అసలు నా దేవుడు తెలుసు నన్ను ఎట్లా పోషించాలో, నేను ఎట్లా పోషించబడాలో, ఎలా ఉండాలో, ఏది కట్టుకోవాలో, ఏది తినాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో నాకన్నా మీకన్నా ఆయనకి ఎక్కువ తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఎంతవరకు నన్ను నేను పోషించుకోవడం కోసం చెప్పేటువంటి విషయాలు కాదు నేను చెప్పేది. అస్సలు ఆలోచించవద్దు. మన జీవితంలో ఏదైనప్పటికీ ఏదైతే ప్రాముఖ్యమైంది, శ్రేష్టమైందిగా భావిస్తామో దాన్ని మొదటిది దేవుడు తీసుకోవాలి. దేవుడికి ఇవ్వాల్సిందే. ఆమేన్. ఒక మాట చెప్పాలంటే, ఇదేంటో నేను రాసుకున్నటువంటి మాటలు, నేను చెప్దాం అనుకున్నటువంటి విషయాలు అస్సలు చెప్పలేకపోతున్నాను. అస్సలు వెళ్తుందా, ఎక్కడికో వెళ్తుంది మెసేజ్. సరే, నాదేముంది, ఇప్పుడే చెప్పుకుంది, మనం ఆయన చెప్పిన దాన్ని చెప్పుకుని తప్పించి మనది ఎప్పుడు చెప్పుకోమని. సరే, రైట్. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వటం అంటే సహజంగా మనం కానుకలు వేస్తుంటాం. నేను ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను. అది టైం వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి కొన్ని నోట్లు కూడా తీసి పక్కన పెట్టాను. నేను ఈరోజు అది చెప్దామని నేను అనుకోలే, అందుకే తీసుకురాలే. కానీ ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్పేస్తున్నాడు. మనం సహజంగా, మీరని కాదు, సహజంగా తెలియక చేసిన పనులు ఇవి. కానీ దేవుడు వీటిని కూడా పట్టించుకుంటాడు. మనం కానుకేస్తే ఏ నోట్లు కానుకేస్తాం? కానుక తీసుకొచ్చేటప్పుడు నోటు ఎట్లా కొన్నిసార్లు మేము ఓపెన్ చేస్తే మడతలు, ఎన్ని మడతలు పెట్టాలో అన్ని రకాల మడతలు దాంట్లో ఉంటాయి ఆ కాగితానికి. అది చూస్తే, ఆ మడతలన్నీ చూస్తే అది బిడి ముక్క
నోట అనేది అర్థం కానట్లుగా మడత పెడతారు. అన్ని రకాల మడతలు పెట్టి దాన్ని మడత పెడక మడత 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 వేళ మధ్యలో పెట్టుకొస్తారో ఏంటో మరి నాకు తెలియదు. అది లేకపోతే అక్కడ కూర్చుని సహజంగా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఏదో పని చేస్తూ ఉండాలి కదా. కొంతమంది కింద ఉన్నటువంటి వాటిని పీకుతూ ఉంటారు, ఆ సాపుకున్నటువంటి ఏకలు పీకుతూ ఉంటారు. కొంతమంది ఏమో పెన్ తీసుకుని రాస్తూ ఉంటారు. ఏదో పని చేస్తూ ఉండాలి. పైకేమో తలకాయ పైకి ఉంటుంది, కింద పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. అట్లాగే మరికొంతమంది తీసుకొచ్చిన కానుకను ఏం చేస్తారంటే అట్లా మడతల మీద మడతలు వేస్తూ ఉంటారేమో, నాకు అర్థం కాదు. అన్ని మడతలు వేస్తే ఆ మడతలు వెళ్ళినటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు అనిపిస్తుందండి, ఎంత బాధ అనిపిస్తుందో. ఎందుకు బాధ అంటే అట్లా అన్ని మడతలేసి మీరు ఏటీఎంలోకి ఒక నోటుని తీసుకువెళ్ళి ఏటీఎం మిషన్లో పెట్టగలరా? సిటిఎం మిషన్లో తీసుకుంటుందా నోటు? అన్ని మడతలేసి ఒక ఎంఆర్ఓనో లేకపోతే ఏదన్నా ఒక ఆఫీసులో ఎవరికన్నా ఏదన్నా కట్టాల్సి వచ్చినప్పుడు అన్ని మడతలు ఉన్నటువంటి కాగితాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగలరా? అన్ని మడతలు ఉన్నటువంటి కాగితాలని కనీసం మన హాస్పిటల్ బిల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు అని ఇవ్వగలవా? వాడు ముఖం ఇసుకు కొడతాడు, ఏంటమ్మా ఈ మడతలు ఏంటి, ఎట్లా లెక్క పెట్టుకోవాలి. కానీ అన్ని మడతలతో దేవుని మందిరంలో తీసుకొచ్చి కానికేస్తాం మనం. తెలియకే చేస్తారు, తెలిసి కాదు. చిరిగిపోయినటువంటి నోట్లు అదే సమయంలో చిరిగిపోయినటువంటివి, సగం చిరిగి ఉన్నాయి, నలిగిపోయినవి, వాటితో పాటుగా మరికొంత ఒక అడుగు ముందుకేసి వాటికి వెనక పక్క స్టిక్కర్స్ అంటించిన నోట్లు. ఎక్కడ చల్లనటువంటి నోట్లు ఎక్కడ చల్లుతాయి అంటే కానుకల బాక్స్ దేవుని మందిరంలో చల్లుతాయి. ఇక్కడ అడిగేవాడు ఎవడు లేడుగా, పట్టించుకునేవాడు ఎవడు లేడుగా, వెనక్కి పంపించేసేటువంటి వాడు ఎవడు లేడుగా. నేను కానుకేసానని చెప్పుకుని వెళ్ళిపోతాం హ్యాపీగా. కానుక వేయబడినటువంటి ఆ కానుక దేవునికి అంగీకారంగా ఉంటుందా, దేవుడు ఇష్టపడుతున్నాడా, స్వీకరిస్తున్నాడా, వాటిని మార్చడానికి సేవకుడు ఎంత ఇబ్బంది పడతాడనే సంగతి ఏమాత్రం ఆలోచన చేయరు. మేము వేసామనేటువంటి అయిపోయింది, ఇది ఈరోజు నీ బరువు తీర్చేసుకున్నాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అది చేయటం ద్వారా, అట్లాంటి చేయటం ద్వారా ఆశీర్వాదం కన్నా నష్టం ఎక్కువ కలుగుతుంది. మన జీవితంలో శ్రేష్టమైంది ఏదైతే ఉందో మనకి ఇది శ్రేష్టం. నేను ఇంకో మాట చెప్పాలంటే ప్రతి వారం కూడా నేను వేసేటువంటి కానుక ఎట్లా ఉంటుందంటే ఉన్నటువంటి కాగితాలన్నింటిలో ఏదైతే కొత్తగా ఉందో, ఏదైతే బాగుందో, ఇది బాగుంది అనుకున్నటువంటి దాన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇది తలదరలాడుతుంది, చక్కగా పెట్టపెట్ల టపటం మోగుతూ ఉంది, ఇది ఉన్నటువంటి వాటిలో ఇది బాగుంది అనుకున్నటువంటి దాన్ని తీసి ప్రక్కన పెట్టేస్తాను. నేను ప్రక్కన పెట్టేసి కరెక్ట్గా దాన్ని దేవునికి ఇచ్చేస్తాను. ఎందుకంటే నిచ్చేది దేవునికి, అది ఇచ్చేది దేవునికి, ఉపయోగించుకునేది నేనే, కానీ ఇచ్చేది ఎవరికంటే దేవునికి. ఆమేన్. దేవునికి ఇస్తున్నప్పుడు ఏదైనా శ్రేష్టమైంది ఇవ్వాలండి. అది మనం ఉపయోగించుకుంటే ఎట్లా దాన్ని ఫీల్ అవుతామో, అది దేవుడికి ఇస్తున్నప్పుడు ఇది శ్రేష్టమైంది, ఇది నాకన్నా దేవుడి దగ్గర ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రతి విషయంలో కూడా దేవునికి స్థానాన్ని ఇస్తే, ప్రతి విషయంలో కూడా దేవునికి స్థలాన్ని ఇస్తే, ప్రతి విషయంలో కూడా అది ఎందుకో దేవుడు ఈ రోజున ఈ సందేశం ఈ విధంగా నడిపిస్తున్నాడు. అనుకున్నటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టేశాడు. అనుకున్నటువంటి విషయం చెప్పట్లే లక్ష్మి గారు. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోతున్నాను సిలువను మోసుకొని. ఏ సిలువను? ఏ సిలువను మోసుకుని వెళ్తున్నారు? దేంతో పోరాటం చేస్తున్నారు? పోరాటం ఆత్మీయ పోరాటమా, నిద్రతో పోరాటమా? దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆమేన్. చెప్పండి. ఎక్కడ ఇవ్వాలి దేవునికి ప్రథమ స్థానం? ఏ విషయంలో ఇవ్వాలి?
అన్ని విషయాలంటే ఇది అది అనేది ఏది లేదు. మనం తినేటువంటి ఆహారం దగ్గర నుంచి కట్టుకునేటువంటి వస్త్రం దగ్గర నుంచి, చేసేటువంటి పని దగ్గర నుంచి, పరిచర్య దగ్గర నుంచి, మన యొక్క ఆర్థిక వనరులు, మన యొక్క శారీరక కష్టం, ప్రతి దానిలో కూడా దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మన ఇంట్లో పని వస్తే మనం ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకుంటున్నామో దిలీపు, పగలు రాత్రి తేడా లేకుండా ఇరగబడి ఒళ్ళు నొప్పులైనా బాగోపోయినా కష్టమైనా నష్టమైనా ఇరగబడి పని చేసుకుంటూ వచ్చామే. దేవుని మందిరంలో పని ఉంటే పనికి వెళ్ళి చేసేసి అలసిపోయాను, ఒళ్ళు నొప్పులుగా ఉంది, ఏం వెళ్తాంలే అయ్యగారు చూసుకుంటారులే. ఇది ప్రథమ స్థానం కాదు. మన ఇంట్లో పని ఉంటే గొడ్డ దగ్గర పని చూసుకుంటాం, వ్యవసాయంలో పని చూసుకుంటాం, బయట పనులు చూసుకుంటాం, అన్నీ చేసుకున్న తర్వాత ఏదో ఒక టైంలో ఇంట్లో పని చూసుకుని ఆ పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనకు పని లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇది కరెక్ట్ విధానం కాదు. మనము మన పని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి, ఎంత ఆసక్తి కలిగి మనం పనులు చేసుకుంటూ దురుములాడుకుంటూ పని చేస్తున్నామో, మన పని కన్నా ముందుగా దేవుని పని అక్కడ కనిపిస్తున్నప్పుడు ఆ పని చేయడానికి మనం అంతకన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ మనం పని చేస్తే, నేను చెప్తున్నాను, మన పనులన్నీ దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చేస్తారండి ఆయన వచ్చేసేస్తారు మనం చేయకుండా అంటే కాదు. మనం చేస్తే 10 రోజులు కష్టపడితే అయ్యేటువంటి పని 1 రోజు 2 రోజుల్లోనే అయిపోతాయి. ఆమేన్. ఇంకో మాట చెప్పమంటారా? ఆ 1 రోజు 2 రోజులు కూడా శారీరక కష్టం కూడా మనకు తెలియదు. 10 రోజుల పాటు కష్టపడి ఒళ్ళంతా హోనం చేసుకోవాలి. మామూలుగా 1-2 రోజుల్లో అయిపోతుంది. ఆ 1-2 రోజుల్లో కూడా మనకు తెలియకుండానే పని అంతా అయిపోతుంది. కొన్నిసార్లు అసలు ఆ 1-2 రోజులు కూడా మనం పని చేయవసరం లేదండి, ఆటోమేటిక్గా పని అయిపోయి ఉంటుంది మనం వెళ్ళేసరికి. అక్కడ నా జీవితంలో ఎన్నో అనుభవించాను నేను అలాంటి సంగతులు. ఇదేంటి నేను చేయలేదు ఈ పని, ఎవరు చేశారు? ఎవరైనా చేశారా? నువ్వు చేసావు, నేను చేయలే. మరి ఎవరు చేశారు? దేవుడు చేశాడులే. నిజమండి, ఎవరు చేశారో తెలియదు కానీ పని మాత్రం అయిపోద్ది అక్కడ. ఆమేన్. మీ జీవితంలో ప్రథమ స్థానం అన్ని విషయాల్లో అంటే అన్ని విషయాలని నోటితో చెప్పి కొన్ని విషయాలని చెప్పేసి మెల్లగా చెప్తూ ఉంటారు సహజంగా. అన్ని విషయాలు ఏమో గట్టిగా చెప్పి అన్నిట్లో కొన్ని అని మెల్లగా మన మనసులో చెప్పుకుంటాం. కాదండి, అన్ని విషయాలు అన్ని ఏ విషయమైనా సరే దేవుడు. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకండి ఆస్తులు పంచిపెట్టినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకి ఆస్తులు పంచిపెట్టినప్పుడు 12 గోత్రాల్లో, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో 11 గోత్రాలకి ఆస్తులు పంచిపెట్టాడండి. ఒక గోత్రం వారికి మాత్రం ఏ ఆస్తి లేదు. ఉండటానికి నివాసాలు తప్పించి, నివాస స్థలాలు తప్పించి గొర్రెలు, గొడ్లలో, గాడిదల్లో, ఒడ్డెల్లో, గుర్రాల్లో, ఎడ్లలో, ఆవుల్లో, పొలంలో ఎక్కడ ఆదాయ వనరులు ఎక్కడ కూడా వీళ్ళకి పాలు భాగస్తులు లేవు, పంపకాలు లేవు. 11 గోత్రాల వారికి మాత్రం అన్నీ పనిచేసి, ఒక గోత్రం వారికి మాత్రం ఏమీ లేకుండా కట్టుబట్టలతో కేవలం ఉండటానికి మాత్రం ఇళ్ల స్థలాన్ని ఇచ్చి ఇంటికి నిర్మింపజేసుకుని ఆ ఇళ్ల స్థలం ఇచ్చి ఆ ఇంట్లో పడి ఉండరా, అక్కడ ఆ ఇంట్లో ఉంటా, ఇక్కడికి వచ్చి ఈ మందిరంలో పని చేసుకోరా అని చెప్పేసి మందిరపు పని మాత్రం అప్పగించాడండి లేవి గోత్రీకులకి. మందిరపు పని మాత్రం అప్పగించి ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చెప్పాడు చెప్పమంటారా? మీకేం ఆస్తులు పంచి ఇచ్చేసాను, వాళ్ళకి మాత్రం ఏ ఆస్తి పంచలా. కారణం ఏంటి తెలుసా? వారికి నేనే ఆస్తి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యమో అది. సహజంగా ఆ మాట చెప్తున్నప్పుడు లేవీలు ఏమనాలంటే, అయ్యా
గొర్రెలు గొడ్లు అన్నీ పశువులు పక్షులు అన్నీ పొలాలు స్థలాలు అన్నీ కూడా అందరికీ పనిచేసావు, మాకు కూడా ఏదోటి ఇస్తే బాగుంటుంది కదా అన్నీ వాళ్ళకి ఇచ్చేసి తీరా చివరికి వచ్చేసరికి నేనే మీ ఆస్తిని అని చెబుతారా? మీరు ఒక్కళ్ళు మాకేం చేస్తారయ్యా అని చెప్పేసి వాళ్ళు అడగాలి. కానీ వాళ్ళు అడగల, వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు ఆ మాటకి. హల్లెలూయా. కానీ ప్రజలతో ఏం చెప్పాడంటే, నేనే వారికి ఆస్తిని, కనుక మీరేం చేయాలి, మీకు కలిగినటువంటి సమస్తమైనటువంటి వాటిలోనూ వాళ్ళు తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి. ఆమేన్. దేంట్లో ఇవ్వాలి? మీకు అన్నిట్లో ఏవైతే మీకు ఆస్తిగా పంపకాలు చేశానో, వేటినైతే ఆస్తిగా మీకు పంపకాలు చేశానో, వేటిని పంపకాలు చేశాడు? గొర్రెలు పంచాడు, గొడ్డలు పంచాడు, ఎడ్లు పంచాడు, ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, అంటే పశు సంపదనంతటినీ పంచాడు, పక్షి సంపదనంతటినీ పంచాడు, వృక్ష సంపదను పంచాడు, భూ సంపదని పంచాడు, పొలాలు స్థలాలు అన్నీ కూడా పంచాడు. అన్నీ పంచి ఈ 11 గోత్రాలకు అన్నీ ఇచ్చేసి 12వ గోత్రమైనటువంటి లేవీలకి మాత్రం ఏమి ఇవ్వకుండా ఒక ఇళ్ల స్థలం మాత్రం ఇచ్చి ఇల్లు కట్టించేసి, ఆ ఇంట్లో మీరు ఉండండి, ఈ మందిరంలో పనిచేసుకోండి. ఆమేన్. పనిచేసుకునేటువంటి మీకు మరి నేను ఆస్తి అన్నా కదా, ఎట్లా వస్తుంది అంటే, ఇదిగో మిగిలినటువంటి 11 గోత్రీకులారా, మీకు కలిగినటువంటి ప్రతి దానిలో కూడా భాగాలను తీసుకొచ్చి మందిరంలో నాకు ఇవ్వండి అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? నాకు అంటే నాకు కాదు, దేవునికి. మందిరములో ఆహారం ఉన్నట్లుగా మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి ఇశ్రాయేలుతోనేమో నాకు ఇమ్మని చెప్పాడు, అని దేవునికి ఇవ్వమని చెప్పాడు. లేవీలతో ఏమని చెప్పాడంటే, అది నా పేరున తీసుకొస్తున్నటువంటి దేనికోసమో తెలుసా? మీకోసమే. ఆమేన్. ఎవరి కోసం? నా మందిరములో మీకు ఆస్తిపాస్తులన్నీ ఏమీ లేకుండా అన్నీ విడిచిపెట్టేసి నా పరిచర్య కోసం, నా కోసం సమర్పించుకుని వచ్చారు చూసారా? అందుకని మీ కొరకు నేను నాకు ఇవ్వబడినటువంటి వాటిని మీకు ఇస్తున్నాను, వాటిని మీరు తినండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని మీరు భుజించండి, వాటిని మీరు అనుభవించండి, అవి మీవి, నాకు నావన్నీ నీవే. ఆమేన్. నావన్నీ మీవే అని ఆ రోజున దేవుడు లేవీలతో చెప్పడం జరిగింది. ఆమేన్. వేటిలో తీసుకురావాలి అంటే, మా అమ్మగారు తీశారు ఆల్రెడీ, లేవీకాండం 27వ అధ్యాయంలో 26 నుండి చదవండి. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది కనుక ఎవడునూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి, గొర్రె మేకల మందలోనిదైననేమి యెహోవాదగును. అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను. అయితే మనుషులలో కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలముల్లో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యముల్లోనేమి, వృక్ష ఫలముల్లోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనే గాని గొర్రె మేకల్లోనే కానీ కోల క్రింద నడుచునన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడుదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఒక వ్యక్తి ఇది దేవుని కొరకు అని ఒక మాట చెప్పిన తర్వాత కొంతమంది చెప్తుంటారు సహజంగా, ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నేను దేవుని కొరకు ఇచ్చేస్తాను, దేవా నాకు ఈ కష్టం నుంచి తప్పించిన ఆయన, ఈ సమస్య నుంచి తప్పించిన ఆయన అని చెప్పేసి దేవుడికి మొక్కుబడి చేసుకుంటారు. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఇక ఆ కష్టం తీరిపోయిన తర్వాత మరలా దాన్ని చేసిన మొక్కుబడి పక్కన పెట్టేస్తారు. ఓట్లన్నీ తీసి గట్టి మీద పెట్టేస్తున్నా, మొక్కుబడి క్యాన్సిల్
క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అంటే నేను ఇవ్వలేను, నేను చేయలేను. ఆ రోజు అయితే తొందరపడి అనుకున్నా కానీ మా ఆయన ఒప్పుకోవట్లా, మా పిల్లలు ఒప్పుకోవట్లా, మా అన్నయ్య ఒప్పుకోవట్లా, మా తాత ఒప్పుకోవట్లా. మరి ఒప్పుకోరని సంగతి ముందే తెలుసు. మరి అప్పుడు ఎందుకన్నా ఆ కష్టంలో ఆ బాధలో అప్పుడు అనేసాం కావాలన్నా, ఇప్పుడు మాత్రం ఇక నేను చేయలేను అని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో అనుకోనుకూడదు. ఒకటి. రెండవది, మరి ఇంకేం చేయాలి అంటే ప్రతిష్ఠించిన తర్వాత దేన్నైతే మనం దేవుని కొరకు అని అనుకున్నామో తప్పనిసరిగా దాన్ని అంతా దేవునికి తీసుకొచ్చి ఇవ్వాలి. అది పద్ధతి. కొంతమంది ఏం చేస్తారంటే ఇది దేవునికి ఇస్తున్నాను, అయితే మొదట్లో అనుకున్నా కానీ ఎగ్జాంపుల్ కొంతమంది అంటే ఇప్పటికే మనకి కొంతమంది అట్లా తీసుకొస్తున్నారు, మరికొంతమంది అలా అనుకుంటున్నారు. మీరు చేస్తున్నారని నేను చెప్పట్లా, చేయట్లేదని నేను చెప్పట్లా. ఇంకో మాట చెప్పాలంటే ఎవరన్నా వచ్చి చదవగలిగితే చదవండి, నేను సిద్ధపరచుకున్నాను వాక్యంలో వీటిలో ఎక్కడన్నా ఏదన్నా ఈ మాటలు ఎక్కడన్నా ఉన్నాయేమని. మీరు వచ్చే వరకు కూడా కూర్చొని రాసుకుంటూనే ఉన్నా కదా, అయిపోయిన తర్వాతనే చూడవచ్చు నేను చెప్పినట్టు రాసుకున్నటువంటి మాటలు ఏంటి, ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు ఏంటనేది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నేను ఏదైతే చెప్తానో దాన్నే నువ్వు చెప్పు అని. ఓకే. సో దేవునికి ప్రతిష్ఠించుకో. చిన్నగా ఒక వ్యక్తి కోళ్ళను పెంచుతున్నాడు అనుకోండి, కోడి పిల్లలు వేశాడు, కోడి పిల్లలు వస్తున్నాయి. ఆ వస్తున్నటువంటి కోడి పిల్లగా ఉన్నప్పుడే ఇది దేవునికి అని చెప్పేసి అనుకుంటాడు. ఉన్నటువంటి వాటిలో కొంచెం గైరిగా బాగున్న దాన్ని దేవునికి అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఏమో గైరిగా ఉన్నటువంటి వాటిని దేవునికి అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే వాటిలో ఏదైతే బాగోలేదో, పేలగా ఉందో, బక్కగా ఉందో, నడవలేకపోతుందో, ఇది ఎలాగో చచ్చిపోయిద్ది కనుక ఓ పని చేద్దాం, చచ్చిపోతే మనసు ఒప్పదో, నేను కష్టపడి పెంచుకుంటున్నటువంటి వాటిని చచ్చిపోతే ఎట్ట బాగోదుగా, కనుక బ్రతికిస్తే దేవుడికి ఇస్తా, బ్రతికిస్తే చక్కగా ఉంటే దేవుడికి ఇస్తా అని చెప్పేసి ఓ నిబంధన చేసేసుకుంటారు. నిబంధన చేసేసుకుని గొప్పగా చెప్తారు, మేము కోడి పిల్లల్ని దేవుడికి ఇస్తున్నాం అని చెప్పేసి. దేన్ని ఇస్తున్నారు ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుసు, మిగిలినటువంటి సేవకుడికి కానీ మిగిలినటువంటి విశ్వాసాలకి ఎవరూ తెలియదు. అదంతా పెద్ద అయిన తర్వాత తీసుకొచ్చేసి దేవునికి ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసుకున్న నిబంధన ఏంటి, అది అప్పటికే సావు బ్రతుకుల మధ్యలో ఉంది. ఈ సావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి దాన్ని బక్కగాను పనికిరాందిగా ఉంది, ఇప్పుడు చచ్చిపోతే ఉన్నటువంటి చచ్చిపోయింది అనేటువంటి బాధ లేకుండా ఉండడం కోసం ప్రతితే దేవుడికి ఇస్తానని చెప్పుకున్నా. దేవునికి ఇవ్వాల్సిన సావు బ్రతుకుల మధ్యలో ఉన్నదాన్ని కాదు, బక్కగా పేలగా ఉన్నదాన్ని కాదు. కొంతమంది కూరగాయలు ఇస్తారు, వేటిని ఇస్తారు తెలుసా, ఏవైతే వాళ్ళు తినరో, వాళ్ళ ఇంట్లో ఎవరు తినరయ్యి కనుక తిన్నటువంటి వాటిని తీసుకొచ్చి సేవకులకి ఇస్తే సేవకులు తింటారు, దేవునికి ఇస్తే. మీరు తిననయ్యి దేవుడు తీసుకురావటం కాదు, మీకు ఇష్టం లేని దేవుడికి తీసుకురావటం కాదు, మీరు చేస్తున్నారని కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నాకు తెలియదు. మనకిష్టం లేనటువంటి వాటిని కాదు, మనకిష్టమైనటువంటి వాటిని, మనకు బాగా ఇష్టం అది, దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఆమేన్. ఇష్టపడి ఏదన్నా ఒక వంటకాన్ని, ఏదన్నా ఒక ఐటెం తీసుకొచ్చి ఎప్పుడన్నా వండుకుంటాం అనుకోండి, మేము ఆ వండుకున్న టైంలో నా ఆలోచన ఎట్లా ఉంటుందో చెప్తున్నాను నేను. వండుకున్న టైంలో ఎవరైనా ఒక సేవకులు వచ్చారు అంటే ఇంటికి మనం కూర్చోబెట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి వంటకం లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఐటెం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళు తినేవాళ్ళు ప్రాణం చేస్తారు. అది నాకు ఇష్టమైంది, నాకు ఇష్టమైనటువంటి దాన్ని నేను తెచ్చుకుని వండించుకుని నేను తినడానికి ప్రిపేర్ అవుతాను మానసికంగా. కానీ అదే టైంలో సేవకులు వచ్చారు, సేవకులే కాదు విశ్వాసులే కాదు బయట వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా, నాకున్నటువంటి ఒక నైజం ఏంటంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని నేను తినడం మాత్రమే కాదు, నాతో నా ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా దాన్ని తృప్తిగా తినాలి అనేటువంటి కోరిక ఎందుకో నాకు అట్లా ఉండిపోద్ది.
అది ఆ కోరిక అనేది దేనికి సంబంధించింది అనేది తర్వాత కాలంలో నాకు అర్థమైంది. ఆతిథ్యం ఇచ్చేటువంటి వరము, ఆ వరం కలిగినటువంటి వాళ్ళు ఆ పని చేయగలరు. నాకు వరం ఉందని నేను చెప్పట్లేదు, కానీ నా కోరిక మాత్రం అట్లా ఉంటుంది. ఉన్న దాంట్లో ఏమీ లేకపోతే పదే పదే ఆలోచిస్తూ ఉంటాయి. ఇంట్లో ఏముందా 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 ఏముంది ఏదో ఒకటి మొత్తం మీద ఆలోచించగా నేను తినడానికి కావాల్సి వచ్చినప్పుడు ఏమున్నాయమ్మా అంటే ఆవిడ ఏమి లేవు అని అంటుంది. ఏమి లేవు, సర్లే అని చెప్పేసి మెదకొని నోట్లో నీళ్ళు పోసుకుని మెదకొని కూర్చుంటాయి. కానీ ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికే ఏమీ లేవని చెప్పినప్పటికీ కూడా ఎవరిని వచ్చి అదే సమయంలో ఆ పూట ఎవరన్నా వస్తే అమ్మ ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లేవని చెప్పే కదండి అంటుంది ఆవిడ. నేను అక్కడితో ఆగను, ఆలోచిస్తా ఏమున్నాయి అబ్బా ఇంట్లో అని ఆలోచించగా ఏదో ఒకటి కనిపిస్తుంది, ఏదో గుర్తొస్తుంది. పలానా చోట పలానా పెట్టావు కదా తీసుకొచ్చి పెట్టమంటారు. అయ్యో మర్చిపోయానండి అని చెప్పేసి తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు ఒక సీక్రెట్ చెప్తున్నాను నేను. అబ్రహాము ఎండవేళ వస్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచాడు. ఆ ఊర్లో చాలామంది ఉన్నారు అప్పటికే, ఎవరూ వాళ్ళని పట్టించుకోలేదు. చాలామంది ఊర్లో ఉన్నప్పటికీ ఎవరూ వాళ్ళకి ఆహారం పిలవలా. కానీ వస్తున్నటువంటి దారిని వెళ్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఎండ టైంలో అయ్యా మీరు వచ్చి మా ఇంటికి వచ్చి కాసంత విశ్రాంతి తీసుకుని ఓ ముద్ద పెడతాం, భోంచేసి వెళ్ళండి అయ్యా అని చెప్పేసి బ్రతిమలాడి పిలిచాడు వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. బ్రతిమలాడి తీసుకొచ్చాడు. ఏ టైంలో చూడండి ఒకసారి 18వ అధ్యాయం ఆదికాండం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. చాలండి. వాస్తవానికి చెట్టు కింద కూర్చున్నాడు ఎండవేళ, చల్లగాలి పీల్చుకుంటా. ఈలోపు దేవుడు కనిపించాడంట అబ్రహాం గారికి. దేవుడు కనిపించాడు ఎవరి రూపంలో? దూరంగా వస్తున్నటువంటి ముగ్గురు మనుషుల రూపంలో దేవుడు కనిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే దీనికి సంబంధించినటువంటి రిలేటివ్గా ఇంకో మాట చూసినట్లయితే యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి. దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి? ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఆమేన్. దేవుడు ఎలా కనిపించాడు అంటే దూరాన నడుచుకుంటూ వస్తున్నాడు ముగ్గురు వ్యక్తుల రూపంలో దేవుడు కనిపించాడు వాళ్ళకి, అబ్రహాం గారికి. ఆమేన్. ముగ్గురు వ్యక్తులకి యెహోవా కనిపించడని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళే ముగ్గురు వ్యక్తులకి, ముగ్గురు వ్యక్తులంటే మనుషులే కదా, ముగ్గురు వ్యక్తులకి వెళ్ళి వాళ్ళకి సాగిలపడి అయ్యా వచ్చి కాళ్ళు కడుక్కొని ఇక్కడ చెట్టు కింద కాసంత కూర్చోండి, మీకు మంచిగా ఆహారం వడ్డిస్తాను, భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. అబ్రహాము వచ్చినటువంటి మనుషులు వాళ్ళు ఎండలో వచ్చారు, వాళ్ళు మనుషులే, కానీ వీళ్ళకి చేస్తే దేవుడికి చేసినట్లే అనేటువంటి భావనతో
ఆ రోజు అబ్రహాం చేశాడు. ఆమేన్. నిజానికి అబ్రహాము దేవుడే ఈ మనుషుల రూపంలో వచ్చారన్న సంగతి తెలియక మనుషుల్నే దేవుడు పంపించినటువంటి ఒక ఆశీర్వాదకర్తలుగా భావించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటువంటి వరం కలిగినటువంటి అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు అక్కడ. కానీ ఆతిథ్యం ఇవ్వటం ద్వారా జరిగింది ఏంటయ్యా అంటే, ఆతిథ్యము స్వీకరించి వెళ్ళిపోయేటప్పుడు అబ్రహాముని మనసారా దీవించి వెళ్తారు. ఆమేన్. మనకు తెలియని సంగతి ఏంటంటే, తెలిసి కూడా నిర్లక్ష్యం పరిచేటువంటి విషయం ఏంటంటే, దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి, ఇచ్చేది కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి, సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, చేయాలి. నేను ఒక మాట అడగనివ్వండి అమ్మలారా, ఆడవారికి ప్రత్యేకం ఇది, ఆడవారి కొరకే. ఓయ్, నువ్వు ఆడపిల్లవేనా? ఆడపిల్లవే నువ్వు? మగపిల్లడువా? చెప్పు. మీ అమ్మాయికి మాటలు రావా? ఓకే, చక్కగా రుచికరమైన ఆహారం వండారు. వండుకున్న దాన్ని ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మీరు అందరు కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అంతా అయిపోయింది, కడుపు నిండా తిన్నారు. హ్యాపీగా కాస్త అంత తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు నడుమలిస్తే బాగుంటుంది అనుకునేటువంటి టైము, అలా తిని కొండ బరువు గుండెకెక్కిందనే టైంలో అలా కాసంత అలా జారిగిడ పడుతున్నటువంటి టైంలో ఎవరన్నా వచ్చి, మీ వారు వచ్చి, అమ్మ బయట ఎవరు అడుక్కుని వెళ్తున్నాడు, పాపం ఆకలితో ఉన్నట్టున్నాడు, పిలిచాను, కొంచెం ఆయనకి ఏమైనా పెడతావా అంటే, ఏముంది, ఎక్కడుంది, ఇప్పుడే మొత్తం తుడిచిపెట్టేసింది, ఏముందని తీసుకొచ్చి ఆయన అడిగే పని లేదు నీకు, ఎక్కడున్నారు, లోపల వరండాలో కూర్చోబెట్టానమ్మా, వరండాలో కూర్చోబెట్టా, ఎక్కడుందని పిలిచి తీసుకొచ్చి అడిగే పని లేదు అసలు అంటారా? లేకపోతే అవునా ఆకలితో ఉన్నాడు, అసలు అయితే గబా ఏదో చూసి పెడతాలే అని చెప్పి అంటారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. పెట్టేటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళని బట్టి దేవుని స్తోత్రం. కానీ ఎక్కువ పర్సెంట్ ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, సహజంగా ఎవరో అది ఎంత పెట్టేవాళ్ళైనా ఆ టైంలో అండి తిన్న తర్వాత కొంచెం ఎందుకు అప్పటి వరకు తినకముందే ఉత్సాహంగా ఉండవు, తిన్న తర్వాత నీరసం వచ్చేసినట్టు ఉంటుంది. ఆ నీరసంతో అట్లా జారిగిలి పడుతున్న టైంలో ఎవరో వచ్చి ఏదన్నా చిన్న వంట చేయమంటే, నేను చేయలేను, తీసుకొచ్చుకున్నావు చేసి పెట్టుకో అంటారా? సర్లే చేస్తాను, లేచి చేస్తారా? నా వల్ల అయితే కాదు, నిజం చెప్తున్నా, నేను చేయలేను, నువ్వే చేసుకో, పిలుచుకున్నావు కానీ నేనైతే ఆ మాట అంట. మీరైతే చేసి పెడతారు, మీరు మహానుభావురాలు, మీ అందరికీ వందనాలు. నేనైతే చెప్పలేను అట్లా, నా వల్ల కాదు, నా వల్ల అయితే కాదు. ఇంకో మాట చెప్తాను నేను ఇక్కడ, ఆ ఎండవేళ వాళ్ళని కూర్చోమని చెప్పి అబ్రహాం గారు, నాకు చాలా ఇష్టమైన మాట అది, కూర్చోమని చెప్పి అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాడికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఏంటండి, ఎంత పిండి? 3 మాణికలు. 3 మాణికలు అంట. మాణిక అంటే ఎంతో? 4 కేజీలు, 2 కేజీలన్నర, 2 కేజీలన్నర మాణిక. 3 మాణికలు అంటే 7 కేజీలన్నర పిండి. ఎప్పుడు తిని కొండ బరువు గుండెకెక్కి కసంత అట్లా అలసం తీసుకుందాం అనుకున్న టైంలో నువ్వు త్వరగా లేచి, నువ్వు పడుకుంటే కుదరదమ్మా, నువ్వు లేచి ఇప్పుడు ఆ పిండి పిసికి నువ్వు సిద్ధపరచు. ఈ లోపున మన పడాన్ని పిలుస్తాను, మంచి దోణ తీసుకొచ్చేసి వాడు సిద్ధపరుస్తాడు, దాన్ని కూడా కూరండు.
7 కేజీలున్నర పిండి పిసకాలా నేను? ఇప్పుడు నేను పిసికి పైగా ఏదో ఒకటి పచ్చడేసి పెడదామంటే కుదరదు. దోణి తీసుకొచ్చి తీస్తే మళ్ళీ కూర నేను వండాలా, కూరని పెట్టాలా, ఎవరికి మళ్ళీ దారిని పోయే వాళ్ళకి. ఆ స్థానంలో కనుక నేను ఉన్నట్లయితే, నేనే శారానైనట్లయితే, అబ్రహాము గారు మా పాస్టర్ గారు అయినట్లయితే ఎన్ని అరిసేసేవాడిను, ఎంతగా గట్టి కేకలేసేవాడిను. వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా నాకు అనవసరం. ఎవరు చేసి పెడతారని తీసుకొచ్చావు? ఇప్పుడు పని పాట ఏం లేదా? ఊళ్ళో తేరగా ఉన్నాయా? దూడని తీసుకొచ్చి వదిస్తావా? పిండి పిసకాలా? ఎవరున్నారు ఇప్పుడు చేయటానికి? నా వల్ల కాదు, నేను చేయను, చేసుకో. ఈ మాట్లాడినటువంటి వాడు నేను తినొచ్చాను, అవసరం అంటే దారిలో తిరిగి వచ్చేసాం. ఏదో నువ్వు కూర్చోమన్నావు, కూర్చున్నావు. వందనాలమ్మ, వెళ్ళొస్తాను. కానీ శారమ్మ గారి యొక్క విధేయత చూడండి. అబ్రహాం గారు ఒక మాట చెప్తే అలసిపోయినప్పటికీ ఓపిక ఉందో లేదో తెలియదు నాకు, కానీ నువ్వు త్వరగా లేచి అంటే దాదాపుగా ఆమె విశ్రాంతిలోనే ఉంది. లేచి భర్త చెప్పినటువంటి మాటకు లోబడి పనిచేస్తూ వచ్చింది. ఆమేన్. శ్రేష్టమైనటువంటి విధంగా మనసులో హృదయంలోంచి తీసి పెట్టారండి వాళ్ళు. దేవుడు కూడా సంవత్సరాల తడబడి ఉన్నటువంటి లోటుని అప్పటికప్పుడు తీర్చి పంపించాడు. ఆమేన్. అప్పటికప్పుడు తీర్చాడు, అప్పటికప్పుడే తీర్చాడు. సంవత్సరానికి బిడ్డను కంటావు అంటే మళ్ళీ వచ్చిన నాటికి మళ్ళీ నీ ఒళ్ళో బిడ్డ ఉంటుందంటే అప్పటికప్పుడు తీర్చినట్లా, లేకపోతే సంవత్సరానికి తీసినట్లా? అప్పటికప్పుడే. నెక్స్ట్ డే కన్సీవ్ అయ్యి నెక్స్ట్ మంతే శారమ్మ గారు. ఆమేన్. అప్పటికప్పుడుగా సంవత్సరాల తరబడి ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జరగాలంటే శ్రేష్టమైంది మనకి మన దాంట్లో తీసి పెట్టేటువంటి బుద్ధి తత్వం మనకు ఉండాలి. ఆమేన్. ఆమేన్. అది ఏదైనా సరే మొదటగా దేవుడు, రెండవది ఇతరులు, మూడవది నేను. ఇతరులు అంటే మనకు ఉన్నదంతా తీసుకెళ్ళి ఇతరులు పనిచేయాలా? అది కాదు. ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు కలిగింది వాళ్ళకి చేతనైనంతగా సహాయపడాలి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందుకోదగినటువంటి వానికి చేయకుండా వెనక్కి తీయొద్దు అనేటువంటి మాట దేవుడు మాట్లాడారు. మన దగ్గర మేలు చేసే అవకాశం ఉంది, అంతే, చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆమేన్. ఆమేన్. మీరు ఎంతగా అట్లా మేలు చేసుకుంటూ వెళ్తారో అంతగా దేవుడి దగ్గర నుంచి సమృద్ధి పొందుకుంటారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు అయ్యగారు ఏదో మాట్లాడతారు అని చెప్పేసి సిద్ధపడి వచ్చారు మానసికంగా. నేను కూడా మానసికంగా సిద్ధపడ్డా ఏదో మాట్లాడదామని. కానీ మాట్లాడదాం అనుకున్నదంతా ప్రక్కన పెట్టి ఇంకేదో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము దీవించబడటము దేవుని ఉద్దేశము. మనము దీవించబడాలనేది దేవుని ఆలోచన. ఆమేన్. కనుక ఏం చేయాలి? మనకు కలిగినటువంటి ప్రతి దానిలో కూడా ఇంకా నాకు చేయమని కాదు నేను చెప్తుంది, నాకు చేయమని కాదు. ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత కాలంలో యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు మరికొంతమంది ఉంటారు. తెలుసుకునేటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను మాట. అదేమిటయ్యా అంటే, తినేటువంటి ఆహారంలో మనం ఆహారం తింటుంటే కేవలం చాలామంది చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళేమో బీపీటీవీ రైస్ తింటారు, దేవుని మందిరానికి మాత్రం రేషన్ బియ్యం వస్తాయి. ఎందుకంటే రేషన్ బియ్యం మేము తినవయ్యి గారు. మరి ఎవరు తింటారు? దేవుడు తింటాడు, పాస్టర్ గారు తింటారు. మొదటి స్థానం అక్కడ. నువ్వు రేషన్ బియ్యం తింటే నీకు కడుపు నొప్పి వస్తుంది, కానీ సేవకుడు తినవచ్చు. సేవకుడికి రాదు. అందరి కోసం ప్రార్థన చేస్తారు కానీ రాదు. ఓకే, మనం ఏదైతే తింటున్నామో మనం తినేటువంటి దానిలో భాగము తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. తినేది కేవలం చాలామంది చేసిన పని కేవలం రైసే చేస్తారు. మరి కూరగాయలు ఏంటి? కూర సంగతి ఏంటి?
నాకు చేయమని కాదమ్మా, దండం పెడతాను మీకు. నేను ఏ రోజు మీకు ఇట్లా చెప్పలేదు కదా. ఇన్ని సంవత్సరాల కాలం ఎంతో ఓపెన్గా మాట్లాడింది ఫస్ట్ టైం ఇది, నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది. అన్ని విషయాల్లోని కనుక మీకోసం నేను పర్టికులర్గా మిమ్మల్ని పెట్టి నేను వేలెత్తి చూపించట్లా. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లోనో తర్వాత ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళతోనో లేకపోతే ఉన్నటువంటి వాళ్ళతో నాకు తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. టైం అయిపోయినప్పటికి కూడా టైం అయిపోయిందనే భావన మీకు తెలియకుండా నాకు తెలియకుండా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేవలం బియ్యం మాత్రం తీసుకొస్తారు, మరి తినేది కూర. ఓ అన్నం పెట్టండి అమ్మా అని మీ ఆయన మీ ఇంటికి వచ్చి అన్నం పెట్టండి అంటే అన్నం పెట్టేసి కూర వేయకుండా ఊరుకుంటారా? ఏ రోజు అన్నం పెట్టి కూర వేయకుండా ఉన్నారా? పచ్చడి వేయకుండా ఉన్నారా? పెరుగు వేయకుండా ఉన్నారా? మీకేమో అన్నీ చేసుకుంటారా? దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక బియ్యం తీసుకొస్తారా? మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు? అయితే అన్ని కూరలు కూడా రోజు కూడా తీసుకొచ్చి కొంచెం పక్కన పెడతామండి. బియ్యం పెట్టినట్లుగా వారం అంతటికి సరిపడినటువంటి వారం కూరలు తీసుకొచ్చి ఆ ఏ వాసన వచ్చినా మాకు సంబంధం లేదు పాస్టర్ గారు. ప్రతిదీ ఇక్కడ ప్రతి విషయం, నూనె, ఉప్పులు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు ఏదైతే శ్రేష్టమైనది కావాలని మీరు అట్లా ఉండాలని కోరుకుంటారో, దేవుని మందిరంలో దేవుని పని చేస్తున్నటువంటి సేవకుని దృష్టిలో పెట్టుకొని దేవుడు అక్కడ ఆ రోజున లేవీయులతో చెప్పాడు. ఈ రోజున కూడా దేవుని పనే ముఖ్యం అని చెప్పేసి అన్నిటినీ వదిలిపెట్టుకుని వచ్చినటువంటి ప్రజలు విశ్వాసులుగా ఆ కాలంలో ఉండి అన్నిటినీ వదిలిపెట్టుకుని సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకులు ఉన్నారు. తమ ఉద్యోగాలను విడిచిపెట్టుకుని, తన కుటుంబాన్ని విడిచిపెట్టుకుని, తన జీవనాన్ని విడిచిపెట్టుకుని, తన పోషణ విడిచిపెట్టుకుని, దేవుడే మూలం నాకు, దేవుడే నాకు పోషణ, దేవుడే నాకు ఆధారం అని చెప్పేసి దేవుడి పనే ముఖ్యమని చెప్పేసి దేవుడి వైపు చూస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. వారికి మరి ఆధారం ఏది? వారికి ఆధారం ఏది? వారు ఏ రోజు కూడా నాకు ఇది చేయండి అని చెప్పేసి ఏ సేవకుడు చెప్పుకోడు. ఎందుకంటే ఏ సేవకుడు చెప్పినా కానీ దేవుడే నాకు ఆధారం అని చెప్పుకుంటాడు. ఎందుకంటే పోషించేది ఆయనే కనుక. ఆమేన్. కానీ అదే సమయంలో చెప్తున్నాడు, నేనే మీ ఆస్తి అని చెప్తూనే అక్కడ లేవీయులకేమో నేనే మీ ఆస్తి అని చెప్తూ మిగిలినటువంటి ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు కలిగినటువంటి వాటన్నిటిలో కూడా భాగాలు తీసుకొచ్చి మందిరంలోకి తీసుకురండి, నాకు తీసుకురండి అని చెప్పి దేవుడు చెప్తూ ఆ తర్వాత లేవీయులతో ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఇచ్చినటువంటి దాన్ని నాది ఎంత మీరు తీసుకోండి అని లేవీయులతో చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సేవకు సమర్పించుకున్నటువంటి సేవకులు, మీ సంఘ కాపరి ఎవరైతే ఉన్నాడో ఆ సంఘ కాపరి యొక్క క్షేమాన్ని బాగుని పట్టించుకోవాల్సిన బాధ్యత విశ్వాసులకు మాత్రమే ఉండాలి. ఆమేన్. ఈరోజు సొంత కాపరిని పట్టించుకోరు, కానీ బయట ఉన్నటువంటి సేవకులు మాత్రం బాగా పట్టించుకుంటారు. మనం కాదు, దేవుడు మాట్లాడుతున్న మాటలు సహజంగా క్రైస్తవ లోకంలో కనిపిస్తున్న విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. మన సొంత కాపరిని పట్టించుకోరు, బయట కాపరి వస్తే మాత్రం మనకి ఎలాగ ఈ పద్ధతి లేదు. సొంత కాపరి వస్తే పాస్టర్ గారికి కానుక పెడతారు, 5 రూపాయలు 10 రూపాయలు కానుక తీసుకొచ్చి పెడతారు. కానీ బయట ఎవరైనా వస్తే 500 రూపాయలు 1000 రూపాయలు కానుక పెడతారు. మనకు అసలు కానుక తీసుకునే పద్ధతే లేదనుకోండి. అందుకే ధైర్యంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనము చూడవలసింది ఎవరినంటే స్థానిక సేవకున్నే. బయట సేవకుడిని చూసేటువంటి బాధ్యత వాళ్ళ సంఘస్థులు ఉంటారు అక్కడ. మనకి ఏది కలిగిన దానిలో మొదటి స్థానం ఇవ్వాల్సింది, మొదటగా పట్టించుకోవాల్సింది స్థానిక సేవకుడిని. సేవకుడు మీకోసం అన్నీ త్యజించి మీకోసం అన్ని రకాలుగా ప్రార్థనలు యాచనలు చేస్తూ మీకోసం చేయాల్సిన పని అంతా చేస్తున్నప్పుడు సేవకుడి కోసం మీరేం చేస్తున్నారు? సేవకుడికి చేస్తున్నట్లు కాదు, దేవుడు. ఆమేన్. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. పప్పులు, ధాన్యం, తిండి, అన్ని బట్టలు, అన్ని విషయాల్లో కూడా దేవునికి భాగము రావటం అనేది దేవుని నిర్ణయించిన పద్ధతి. అది ఈ పద్ధతిని ఎవరైతే ఫాలో అవుతారో, నిజంగా చెప్తున్నాను, ఎన్ని విషయాల్లో మీరు బాధ్యత తీసుకుని శ్రద్ధ కలిగి దేవునికి స్థానం ఇస్తూ మీరు ముందుకు వెళ్తారో, మీరు చేసిన దానికన్నా 1000 ఫలితం దేవుడు మీకు కొలిచేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ధైర్యంగా ఆ మాట ఈరోజు నేను ఆ మాట చెప్పగలను, గుండె మీద చేసుకుని చెప్పగలను. ఎలా ఏంటి? ఈ కరోనా కాలంలో ట్రీట్మెంట్ నిమిత్తమే లక్షలు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. చిన్న ఎక్కడో వరకు ఎందుకు హరికృష్ణ గారికి ముక్కు వాసన తెలియట్లేదంట, వాసన తెలియకూడదు అని చెప్పేసి గ్లోరీ వాళ్ళ ఓనర్ గారు చెప్పారు. వాసన తెలియకుండా ఇన్ని రోజులు వాసన తెలియకుండా అర్థమో ఏమన్నారమ్మా? అదే ఇన్ని రోజులు వాసన తెలియకుండా అట్లా ఉండకూడదు, దానివలన చాలా ప్రమాదం. సో ప్రమాదం అయితే ఏం చేయాలి? వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, అడ్మిట్ అయిపోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి. మనం చెప్తున్న మాట ఏంటి? నువ్వు ఏ ట్రీట్మెంట్ అవసరం, జస్ట్ కొద్దిపాటి మెడిసిన్, తర్వాత ప్రార్థన, దేవుడి మీద ఆధారపడు, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. మనం చేసే ట్రీట్మెంట్కి ఏమో 500-600 మినిమం 300, మినిమం 300తో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. 300 నుంచి 1000 రూపాయల లోపల ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అదే ఇవే ప్రాబ్లంకి మనం హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయల బిల్ అవుతుంది. మనిషి ఇంటికి వస్తాడనే గ్యారెంటీ లేదు. మనకి నేను చెప్తున్నాను, మనకి ఇప్పటి వరకు ఏ మనిషి ఏ వ్యక్తి కూడా ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో లేవుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణాపాయ పరిస్థితులు అంతకన్నా లేవుగా. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తికి 1 లక్ష రూపాయలు అంటే ఇంట్లో ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఇప్పుడు మరి ఎన్ని లక్షలు మనం పోగొట్టుకోవాలా? ఇన్ని లక్షలు సేవ్ అయినట్లే కదా. ఈ లక్షణాలు కనపడినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆటోమేటిక్గా వేలు పెట్టుకోవాలి కదా. ఒక్కొక్క ఇంట్లో లక్షణాలు కనీసం ఒకరిద్దరికన్నా వచ్చి ఉన్నాయి కదా. కానీ ఏ ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదుగా. దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్. మరి దేవుడు ఈ విధంగా సేవ్ చేసినట్లేగా మనని లక్షల రూపాయలు. ఈ కరోనా టైంలో లక్షల రూపాయలు మనము నష్టపోకుండా కాపాడినటువంటి దేవునికి మనం ఏం చేస్తున్నాం? నేను ఇమ్మంటలా మిమ్మల్ని అమ్మలారా వందనాలు చెప్తున్నా. ప్రార్థన చేద్దాం, మోకరించండి. దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి భక్తికి, దేవుని సన్నిధిలో మనం కలిగినటువంటి నిబద్ధతకి తగినటువంటి ఫలితం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన సన్నిధిలో నమ్మకంగా ఆయన్ని వెంబడించేటువంటి వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆమేన్. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఫ్యాన్ వేసుకోండి. ఆమేన్. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి, సందేహం లేకుండా. కానీ నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు అనేది ప్రశ్న. ఈ పగటి కాలం మందు నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? ఏ విషయాల్లో నమ్మకంగా ఉంటున్నావు? ఏ విషయాల్లో నమ్మకంగా జీవించలేకపోతున్నావు? ఈ రోజున మీరు కలిగినటువంటి భావం, మీరు కలిగినటువంటి ఆలోచన ఎట్లా ఉంది? ఎంతవరకు దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నారు? మీ నమ్మకత్వాన్ని ఎంతవరకు చూపించగలుగుతున్నారు? పండుగ వస్తే ఇంటిళ్ళపాదికి బట్టలు, ఇంట్లో శుభకార్యక్రమం వస్తే ఇంటిళ్ళపాదికి బట్టలు, ఇంట్లో ఒకరు పిల్లలు పుట్టినరోజులు అయితే తల్లిదండ్రులు కూడా బట్టలు. పిల్లల కోసం, పీస్ కోసం, గొడ్డు కోసం, గోద కోసం ప్రార్థన చేస్తున్న సేవకురాల పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నాం మన భక్తి? అబ్రహాము ఎండవేళ ఆ వచ్చినటువంటి వ్యక్తులకి వాళ్ళు ఎవరో తెలియకపోయినప్పటికీ దేవుడే మా మధ్యలోకి వచ్చాడు మమ్మల్ని దీవించడానికి అని భావించి, దేవుడిగా భావించి వాళ్ళని ఆహ్వానించి దేవునికి సేవ చేసినట్టుగా చేస్తూ వచ్చాడు. కనుకనే దేవుడే స్వయంగా దేవునికి చేసినట్లుగా చేశాడు. కనుకనే అదే దేవుడు అబ్రహామును దీవించి వెళ్ళాడు. మనము చేసేటువంటి పని ఏదైనా దేవునికి చేసినట్లుగానే చేయాలి. మనం ఇచ్చేది ఏదైనా దేవునికి ఇచ్చినట్లుగానే ఇవ్వాలి. మనము ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ఒక పని చేసిన, ఏది చేసినప్పటికీ అది దేవునికి చేసినట్లుగా చేస్తేనే ఆ ఫలితం దేవుడు ఇవ్వగలడు.
నేను పాస్టర్ గారికి ఇచ్చాను, పాస్టర్ గారికి చేశాను, పాస్టర్ గారిని చూశాను, పాస్టర్ గారికి పెట్టాను, ఆ రోజు అట్లా చేశాను ఇట్లా చేశాను, పాస్టర్ గారు కాదు. నువ్వు పాస్టర్ గారికి చేస్తే పాస్టర్ గారి ఫలితం పొందుకుంటావు, దేవుడికి చేస్తే దేవుడి ఫలితం పొందుకుంటావు. ఏ ఫలితం కావాలి? ఏ ఫలితం కావాలి? ఈరోజు నిన్ను పరిశీలన చేసుకుంటూ నీకోసం కన్నీరు కారుస్తున్నటువంటి సేవకుడు పరిస్థితి ఏంటి ఆలోచన చేసావా? ఏం తింటున్నాడు, ఏం కట్టుకుంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా జీవిస్తున్నాడు అనే సంగతి నువ్వు ఆలోచన చేస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీవు నీ సేవకుని గురించి నువ్వు ఆలోచన చేస్తే నీ గురించి, నీ కుటుంబం గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. నువ్వు ఎంతగా నీ సేవకుని గురించి, సేవకుని యొక్క జీవనం గురించి, సేవకుని పరిస్థితుల గురించి, మందిరము గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి ఆలోచన చేస్తావో, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ వ్యాపారం గురించి, వ్యవసాయం గురించి, ఉద్యోగం గురించి, నీ పిల్లల గురించి, పాడి పంటలు, పశుపక్షాదుల గురించి, నీ కలిగిన సమస్తం గురించి దేవుడు ఆలోచన చేస్తాడు. నువ్వు చేసిన ఆలోచన కన్నా ఎక్కువగా నువ్వు ఫలించిన నిమిత్తం ఇప్పుడే నిన్ను సమర్పించుకుంటూ దేవుని కొరకు ఒక ప్రతిష్టత చేసుకుంటావా? శ్రేష్టమైనది నా జీవితంలో దేవునికి తీసుకుని వచ్చిస్తాను. ఆ శ్రేష్టమైనది ఇచ్చేటువంటి విషయాల్లో కేవలము వస్తువులు విషయంలో మాత్రమే కాక సమయం విషయంలో కూడా దేవుడు అడుగుతున్నాడు. 8 గంటలకు సమయం అంటే 8:30కు వస్తే నువ్వు శ్రేష్టమైనది ఇచ్చినట్లా? 9 గంటలకు వస్తే నువ్వు శ్రేష్టమైనది ఇచ్చినట్లా? పనికిమాలిది ఇచ్చినట్లు కాదు, గుడ్డిది కుంటిది గుడిది ఇచ్చినట్లు కాదు. సమయం పాటిస్తే కదా, సమయానికి నువ్వు ముందుకు సమయం కన్నా ముందు రాగలిగితేనే కదా నువ్వు దేవుడి సన్నిధిలో అట్లా శ్రేష్టమైనది ఇచ్చినట్లు అవుతుంది. నువ్వు నిర్లక్ష్యము చేసినంతకాలము సమయం విషయంలో నువ్వు కూడా నిర్లక్ష్యము చేయబడతావు కదా. ఈరోజు నేను ఒక ప్రతిష్ఠ చేసుకున్నావు. ఏ విషయంలో తప్పిపోతున్నావు? ఏ విషయంలో నువ్వు సరిగా జీవించలేకపోతున్నావు? ఏ విషయంలో క్రమంగా ఉండలేకపోతున్నావు? నేను సరిగా ఉంటానని మాట చెప్పడం కాదు, ఆ మాటని చేసి చూపించగలగాల. అది దేవుడు ఇష్టపడేది. ఉంటాను అనేటువంటి ఒక తీర్మానం చేసుకోవడం కాదు, ఆ తీర్మానమును అమలుపరచడం దేవుడు ఇష్టపడేది. ఈ రోజున తీర్మానం చేసుకుని తీర్మానంలో ఆగిపోవద్దు, అమలుపరచడానికి ప్రయత్నం చేయండి. ఆశీర్వదించేటువంటి దేవుడు మీ చెంతనే ఉన్నాడు, మీ ప్రక్కనే ఆయన నిలువబడి ఉన్నాడు. ఆశీర్వాదము నిలిచి ఉన్నట్లుగా, ఆశీర్వాదము సమృద్ధిగా ఉండినట్లుగా మీరు నిర్ణయం తీసుకుని నిశ్చయమైనటువంటి ప్రమాణము దేవుడి దగ్గర చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.